మీరు ఏదో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి, ఏదైనా ఒక ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చితే ట్రైలర్గా అప్లోడ్ చేసేసి దాంట్లోంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని సినిమాలు ఎవరైనా వస్తే సినిమాలు స్టార్ట్ చేద్దామని, అలా బ్రూస్లీతో ఒకటి అలా ఏదో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ట్రైలర్. అది ఎంతవరకు వచ్చింది? అది దాని రిజల్ట్ ఏంటండి? అది మీకు ఎవడో అర్థం కానోడు ఎవడో చెప్పాడు దీని గురించి. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. లేదండి, బ్రూస్లీ సినిమా ఉందా? ఉంది, అన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. బ్రూస్లీ ఒకటే కాదు. పట్టబగలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అది రాజశేఖర్ మా జీవితాన్ని అడగాలి. ఏంటండి ప్రాబ్లం? నేను అడగను అంటున్నా, నాకు తెలీదు, నేను మర్చిపోయినా. అంటే వాళ్ళ దాని ప్రొడ్యూసర్స్ లేదా ఏదో సంథింగ్ అంటే దట్స్ టూ స్మాల్ థింగ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని గురించి మాట్లాడాలి. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ బాగానే ఉంది. ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ పని మీలో. అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడి నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యూమానిటీ గురించి తెలిసినవాడు ఎవడు ఉండడు. బట్ ఐ స్పీక్ ది ట్రూత్, అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ, ఒక సోషల్ ఎథిక్స్లోని, లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు. మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి, ఎవడో చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే మనకు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం. ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషను దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి. నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో అదేంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పని. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివ్వను. అప్పుడే అందుకని నాకు అర్థం అవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా, లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే. ఇంత అంటే మీరు దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఇంత మీకు ఇచ్చిన ప్రేక్షకులకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మీరు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను తీసుకుంటాను కానీ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ప్రేక్షకులకి సొసైటీ ప్రేక్షకులు నా సినిమా నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరు. అంతగా నీకేంటి? ఓకే. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడిపోయి అట్లీస్ట్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ అనేది ఉండదని. ఇండస్ట్రీ అనేది కేవలం మీడియాలో ఒక వర్డ్. అది ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? అది ఎవడో వచ్చా డబ్బులు పెట్టి సినిమా ఎవడో యాక్ట్ చేస్తున్నాడు, ఎవడో కెమెరా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తాడు. వాళ్ళ బతుకులు బతుకుతున్నారు. వాళ్ళందరూ చేసిన ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ని సినిమా కొంతమంది చూడొచ్చు, బాగా చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇది తప్పిస్తే ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు. రోడ్డు మీద అందరూ నడుస్తున్నారు కాబట్టి రోడ్డు ఇండస్ట్రీ అవ్వదు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు రోడ్డు మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ సినిమా. తెలుగు సినిమా చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా శివ అనే సినిమా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శివ అనే ఒక సినిమాకి ఒక పేజ్ ఉంటుంది. అలా ఒక 50 years తర్వాత ఆర్జీవికి ఇండస్ట్రీలో ఏ ప్లేస్ ఉంటుంది? ఇప్పుడు మన పాత తరం వల్ల చెప్పుకుంటుంటాం. ఇప్పుడు నేను చచ్చిపోయిన ఒక సెకండ్ తర్వాత ప్రపంచం అంతా మాయమైపోయినా కూడా నేను కేర్ చేయను. 50 years తర్వాత ఏంటి నేను అనేది ఐ డోంట్ కేర్. ఇంకొకళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను పట్టించుకోను.
ఓకే. Yeah. మీకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన వ్యక్తి, మీరు క్లోజ్ స్నేహితుడు ఎవ్వరు లేరు. వాడను. ఎవ్వరూ లేరు ఓకే. ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ ఎవరు లేరు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారు ఫోటో పెట్టడానికి కారణం? ఇది రిప్రజెంట్ అమితాబ్ బచ్చన్ ఫోటో కాదు, సర్కార్ ఫోటో. అది సర్కార్ అనేది ఒక థాట్, అది అదొక పవర్, అదొక ఫిలాసఫీ. ఓకే. అందుకోసం పెట్టారు. మీ తర్వాత వచ్చిన మీ అసిస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ మీలో ఎంతో కొంత పావుమందమో సగమో ఎంతో కొంత ఖచ్చితంగా మీ ఇది ఉంటుంది, మీ ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. జేడీ కావచ్చు, తేజ కావచ్చు, చాలామంది. అంటే మీరేంటి మీ అసిస్టెంట్స్ని మీ దగ్గరకు వచ్చాక అలా మారుతారా, లేదా మీరు అలాంటి అసిస్టెంట్స్నే చూస్ చేసుకుంటారా? ఇలా చాలామంది ఐ థింక్ 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తుల్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అతను డిసిషన్ తీసుకుని లేకపోతే ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషులను ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత నన్ను చూసినప్పుడు నా బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు అసిస్టెంట్లు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు అని. అది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవ్వచ్చు అది. కానీ అది జనరలైజ్ చేయను. కొన్ని ఈ ఫ్యాక్టర్ అలా న్యాచురల్గా వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు ఒకసారి. మళ్ళీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు మణిరత్నం గారితో గాయం అండ్ రెండు సినిమాలు వర్క్ చేశారు. తిరుడా దొంగ. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వలేదు అంటే ఏంటి ఎనీ అదర్ రీజన్? వాటిలో కూడా ఏం వర్క్ చేయదు. మేము ఇద్దరం కలిసి ఒక సోరీ డిస్కషన్కి వెళ్ళాం. నేను చెప్పిన ఐడియా ఏది ఆయనకు నచ్చలేదు, ఆయన చెప్పిన ఐడియా ఏది నాకు నచ్చలేదు. కేవలం ఫ్రెండ్లీగా ఇద్దరు పేర్లు వేసుకున్నాం అంతేగాని తిరుడా నా కంట్రిబ్యూషన్ లేదు, గాయంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఓకే. అసలు అంటే అంత ఆయనది మీకు అసలు ఇది కదా, అందుకనే జరగలేదు. ఆయన భిన్న స్లో మీన్స్ సెన్సిటివ్, మీరు కొంచెం అది కదా. అందుకే మళ్ళీ అంటే ఇప్పటికీ మీ రిలేషన్ కదా అప్పుడు కూడా లేదంటున్నా. అప్పుడు కూడా ఫ్రెండ్లీగా మాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు క్రియేటివ్గా ఇప్పుడు నేను ఆయన స్టోరీస్ నాకు నచ్చవు, నా స్టోరీస్ ఆయనకి నచ్చవు. ఇంకేం కంట్రిబ్యూషన్ అప్పుడు, ఇంకేం ట్రావెల్. నాకు అక్కడక్కడ మణిరత్నం గారి సినిమాలు కొన్ని సీన్లు నచ్చాయి. ఆయనకి నా షార్ట్లు కూడా నచ్చవు. సీన్లు పక్కన పెట్టండి, సినిమాలు నచ్చవు, సీన్లు నచ్చవు, షార్ట్లు కూడా నచ్చవు. ఆయనకి శివ కూడా నచ్చలేదు సినిమా. ఓకే. మీ కాలంలో నచ్చిన సినిమాలు ఏంటి? ఏదో కొన్ని పాటలు అక్కడక్కడ, సమ్ సాంగ్స్ ఐ లైక్ అండ్ సమ్. మీకు నచ్చిన డైరెక్టర్ అండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్లో? యాక్చువల్లీ నాకు ఫారిన్ ఫిల్మ్స్ ఎక్కువ. తెలుగు అసలు నేను చూడను సినిమా. రాజమౌళి గారి గురించి బాగా చెప్తారు కదా మీరు? ఓకే. రాజమౌళి సినిమా కన్నా నేను అప్పుడు చెప్పాను, నేను రామ్యూజియంలో నేను చెప్పినప్పుడు కూడా బాహుబలి చూడమని చెప్పాను నేను. ఓకే. ఐ లైక్ హిస్ విజన్, ఐ లైక్ ద వే దట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ సినిమా. నాకు సినిమాలో ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ విజనరీ, యాజ్ ఎ పర్సన్ అంటే ఒక లిమిట్స్ని పుష్ చేస్తున్న మనిషిగా నాకు చాలా రెస్పెక్ట్ రాజమౌళి అంటే.